మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీధర్ గుప్తా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించడం కోసం రొట్టెలు చేస్తున్న మహిళ దగ్గరికి వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ రొట్టెలు కాల్చారు. మరో దగ్గర ఫర్నిచర్ వర్క్ దగ్గర వెళ్లి రంపం పట్టుకొని కట్టెను కోశారు. మొత్తానికి ఎన్నికల ప్రచారాన్ని వార్డులు వినూత్నంగా నిర్వహించారు. జై కాంగ్రెస్. ఈరోజు 9th వార్డు నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందున కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ 9th వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ఈ 9th వార్డును దత్తత తీసుకొని ఈ 9th వార్డుకు అన్ని రకాలుగా నిధులు వచ్చేటట్టు చేసి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తాము, అదేవిధంగా పింఛన్ రాని వాళ్ళకు పింఛన్లు ఇప్పిస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ఇంకా ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. అక్కడ రేవంత్ రెడ్డి అని ఉన్నాడు, ఇక్కడ రాజిరెడ్డి అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధర్ గుప్తాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా ఖచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టమైన హామీ కూడా ఇచ్చి ఇంతటితో ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.